హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కేఎంవి కంటెంట్స్. బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణువు సృష్టిని రక్షించేవాడు, మరి శివుడు సృష్టిని లయం చేసేవాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే బ్రహ్మ విష్ణువుల జననం ఉంది, కానీ శివునికి జననం ఎలా జరిగింది? ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఈ ప్రశ్న మీరు చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. పురాణాల్లో దీనికి రకరకాల కథలు ఉన్నాయి. కానీ అసలు శివుని ఆవిర్భావం వెనుక ఉన్న ఆ కాస్మిక్ సైన్స్ ఏంటి? సైంటిస్టులు చెప్పే బ్లాక్ హోల్ లేదా డార్క్ ఎనర్జీకి శివుడికి ఉన్న లింక్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో శివుని జననం వెనుక ఉన్న రహస్యాలను అలాగే సైంటిఫిక్ లాజిక్స్ తో సహా డీకోడ్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. మొదటి కథ శివపురాణం. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణువుకి మధ్య మనలో గొప్ప ఎవరు అనే వివాదం వస్తుంది. ఆ వివాదం కాస్త పెద్దదవుతున్న సమయంలో వారిద్దరి మధ్య ఒక అనంతమైన కాంతి స్తంభం, ద పిల్లర్ ఆఫ్ లైట్, ఆవిర్భవిస్తుంది. దాని మొదలు ఎక్కడ ఉంటుందో ముగింపు ఎక్కడ ఉందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. బ్రహ్మ హంస రూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళినా దాని అంతం కనుక్కోలేకపోతారు. అప్పుడే ఆ కాంతి స్తంభం నుండి శివుడు ప్రత్యక్షమవుతాడు. దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటంటే, మోడర్న్ ఫిజిక్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు విశ్వంలో ఒక భారీ కాంతి తరంగం మరియు శక్తి ఉద్భవించాయని, ఆ అనంత విశ్వశక్తికే యూనివర్సల్ ఎనర్జీ మరియు పూర్వీకులు లింగోద్భవం అని పేరు పెట్టారు. అంటే శివుడంటే ఒక మనిషి కాదు, ఆయన అనంతం లేని విశ్వం. శివుణ్ణి స్వయంభూ అంటారు. అంటే ఆయనకి తల్లి కానీ తండ్రి కానీ ఎవరూ లేరు, ఆయనంతటా ఆయనే ఆవిర్భవించాడు. దీన్ని సైంటిఫిక్ గా ఎలా అర్థం చేసుకోవాలి? క్వాంటమ్ ఫిజిక్స్ లో ఒక నియమం ఉంది. ఎనర్జీని ఎవరు సృష్టించలేరు, నాశనం చేయలేరు. అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది. దీనినే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. శివుడు కూడా అంతే. ఆయన సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు, సృష్టి అంతమైనా ఉంటాడు. ఆయన పుట్టలేదు, చావడు. అందుకే ఆయనను అనాది అనంత అంటారు. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఆయన కోపం నుండి ఒక బాలుడు పుట్టి గట్టిగా ఏడవడం ప్రారంభిస్తాడు. ఆ ఏడుపు వల్లే ఆ బాలుడికి రుద్రుడు అని పేరు పెట్టారు. దీని వెనుక ఉన్న సౌండ్ ఇంజనీరింగ్ ఏంటంటే, సృష్టి ప్రారంభంలో శూన్యం మాత్రమే ఉంది. ఆ శూన్యంలో మొదటిసారి ఒక కంపనం లేదా వైబ్రేషన్ వచ్చినప్పుడు ఒక శబ్దం పుట్టింది. దాన్నే మనం ఈ రోజు ఓంకారం అంటాం. సైన్స్ ప్రకారం విశ్వం నిరంతరం ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ మొదటి కాస్మిక్ వైబ్రేషనే శివుని రూపావతారమైన రుద్రుడు. చాలా మంది శివుడు అంటే కైలాసంలో కూర్చునే దేవుడు అనుకుంటారు. కానీ శివ అంటే సంస్కృతంలో ఏదైతే లేదో అది అని అర్థం. అంటే శూన్యం. ఇక్కడే మోడర్న్ సైన్స్ కు కనెక్ట్ అవుతుంది. ఈ రోజు సైంటిస్టులు విశ్వం మీద కేవలం 5% మాత్రమే మనకు కనిపిస్తుంది. మిగతా 95% అంతా డార్క్ ఎనర్జీ అని చెప్తారు. ఈ డార్క్ ఎనర్జీ వల్లే నక్షత్రాలు, గ్రహాలు అన్ని నిలబడి ఉన్నాయి. మన ప్రాచీన విజ్ఞాన ప్రకారం ఆ అనంతమైన నల్లటి శూన్యమే శివుడు. అందుకే ఆయనను నల్లని రంగులో లేదా భస్మాధారణ చేసినట్లు చూపిస్తారు. సో ఫ్రెండ్స్, శివుని జననం అంటే ఒక సాధారణమైన జననం కాదు. పురాణాలు కథల రూపంలో చెప్పిన ఈ విషయాలు మనం లోతుగా విశ్లేషిస్తే శివుడు అంటే ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఒక అపరిమితమైన శక్తి అని అర్థమవుతుంది. అందుకే సైన్స్ రీసెర్చ్ సెంటర్ అయిన సెర్న్ లో కూడా శివుని నటరాజ విగ్రహం పెట్టారు. ఎందుకంటే ఆయన చేసే తాండవమే విశ్వంలో అణువుల కదలిక, ద కాస్మిక్ డాన్స్ ఆఫ్ ప్రాక్టికల్స్. మరి శివుని ఆవిర్భావం వెనుక ఉన్న ఈ సైంటిఫిక్ యాంగిల్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ విశ్లేషణ కోసం మన కేఎంవి కంటెంట్స్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హర హర మహాదేవ.